హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు కదా! ఈరోజు మన వీడియోలో హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్‌లో నుమాయిష్‌లో నేను తీసుకున్న బ్లాంకెట్స్ గురించి చూపించబోతున్నానండి. సో, నేనైతే అరౌండ్ 9-10 బ్లాంకెట్స్ తీసుకున్నాను. సో, ఇవి తీసుకోవడం వల్ల మనకి వర్తా? కాదా? యూజ్‌ఫుల్లా? కాదా? అని చెప్పి నేను ఈ వీడియోలో మీకు షేర్ చేసుకోబోతున్నాను. సో, నేను టోటల్‌గా ఇన్ని బ్లాంకెట్స్ అయితే తీసుకున్నాను. ఇవన్నీ కూడా ఒకే షాప్‌లో తీసుకున్నవి కాదండి. ఒక్కొక్కటి ఒక్కొక్క షాప్‌లో తీసుకున్నాను. అలాగే ప్రైజెస్ కూడా చాలా డిఫరెంట్‌గా పడింది. సో, ఫస్ట్ నేను ఈ 2 బ్లాంకెట్స్ వచ్చేసి ఒక షాప్‌లో తీసుకున్నాను. ఈ 2 కూడా నాకు ఈచ్ 250 పడిందండి. సో, ఓవరాల్‌గా డిజైన్ అయితే ఇలా ఉంది. సో, ఇట్లా అనమాట. ఈ 2 నాకు ఈచ్ 250 పడినాయండి. టోటల్‌గా 500 అనమాట. సో, దీనికేమో ఇట్లా మొత్తం ఓవరాల్ డిజైన్ వచ్చింది. క్లాత్ అయితే చాలా సాఫ్ట్‌గా. సో, ఈ బ్లాంకెట్ వచ్చేసి వేరే దగ్గర తీసుకున్నానండి. ఇవి మీరు బెడ్‌షీట్స్‌లో అయినా ఏసుకోవచ్చు, లేదంటే దివాన్ కవర్స్‌లో అయినా ఏసుకోవచ్చు. దేని మీదకైనా వాడుకోవచ్చండి. కప్పుకోవడానికైనా కూడా వాడుకోవచ్చు. సో, చాలా బాగుంది. సో, డిజైన్ అయితే ఓవరాల్‌గా ఇలా వచ్చింది. ఇదొచ్చేసి నాకు 200 పడిందండి. ఇది వేరే దగ్గర అని చెప్పాను కదా! సో, నుమాయిష్‌లో ఎప్పుడైనా ఏంటంటే, మనం ప్రతి దగ్గర బార్గెయిన్ చేసి తీసుకోవాలి. వాళ్ళు ముందు ఓవర్ ప్రైజెసే చెప్తారు. మనం బార్గెయిన్ చేస్తే గనక బేరం ఆడితే కాస్త తగ్గిస్తారండి. ఇది నాకు ఫస్ట్ 300 చెప్పారు. సో, తర్వాత 200కే ఇచ్చారనమాట. సో, ఇదొక బ్లాంకెట్. అండ్ నెక్స్ట్ ఇవొచ్చేసి పిల్లలకని చెప్పి నేను తీసుకున్నానండి. ఇవొచ్చేసి ఏంటంటే, ఇందాక నేను చూపించిన దానికన్నా ఇవి కొంచెం ఇంకాస్త సాఫ్ట్‌గా ఉన్నాయి. ఇక్కడ మీరు చూస్తే గనక తెలుస్తుంది. మనం బెడ్స్ మీద ఏసుకుంటాం కదా! అలా అయితే ఉన్నాయన్నమాట. మీకు బ్యాక్ సైడ్ ఇలా వస్తుంది. ఫ్రంట్ ఏమో ఈ విధంగా ప్రింటింగ్ వస్తుంది. ఇదంతా కూడా ప్రింటెడ్ ఫ్యాబ్రిక్ అండి. సో, వీటితో పోలిస్తే ఇదైతే చాలా లైట్ వెయిట్, ఇంకా సాఫ్ట్‌గా కూడా ఉంది. సేమ్ ఇందులోనే నేను 2 కలర్స్ అయితే తీసుకున్నాను. ఒకటి ఫ్లోరల్, ఇంకొకటేమో ఇలాగ స్క్వేర్ షేప్‌లో బాక్సెస్‌లో వచ్చింది కదా! ఇలా తీసుకున్నాననమాట. సో, ఇదొచ్చేసి ఇలా. సో, కంప్లీట్‌గా అయితే ఇలా వస్తుంది. ఇదైతే నాకు చాలా బా నచ్చిందండి. లైట్ కోరా కలర్‌లో మనకి బ్రౌన్ కలర్, రెడ్ కలర్ కాంబినేషన్‌తో వచ్చిందనమాట ఈ బ్లాంకెట్. ఇది కూడా నాకు 200 రూపీస్ పడింది. వాళ్ళు చెప్పడం అయితే 250 చెప్పారు గానీ, బార్గెయిన్ చేసిన తర్వాత నాకు 200కి ఇదైతే ఇచ్చారనమాట. అండ్ ఇదొకటి. ఇది గ్రీన్ అండ్ మెరూన్ కాంబినేషను. మీకు ఫస్ట్‌లో చూపించాను కదా! ఇది కూడా ఆ ఫ్యాబ్రికే. అంటే అన్నీ చూడడానికి ఒకేలా ఉంటాయి గానండి, ఒక్కొక్కటి కొంచెం ఎలా అయినా మనకి మెటీరియల్‌లో డిఫరెన్స్ అయితే ఉంటుంది. ఇది నాకు కొంచెం రఫ్‌గా అనిపిచ్చింది. ఇది నేను ఫస్ట్‌లో తీసుకున్న దుప్పటనమాట. సో, దీని తర్వాత నేను వేరే షాప్స్‌కెళ్ళినప్పుడు నాకక్కడ ఇంకా కొంచెం సాఫ్ట్‌గా ఫ్యాబ్రిక్ కొంచెం దీంతో కంపేర్ చేస్తే ఇది కొంచెం హార్డ్‌గా అనిపిచ్చింది. సో, ఇదొకటి. ఇది కూడా నాకు 200 పడిందండి. అండ్ ఇదొకటి. సో, ఇది చిన్న చిన్న స్క్వేర్ బాక్సెస్‌లో వచ్చింది కదా! ఇది దివాన్ సెట్ మీదకి గానీ, సింగిల్ కాట్ బెడ్స్ మీదకి గానీ చాలా బావుంటుంది. ఇదొచ్చేసి చాలా సాఫ్ట్ మెటీరియల్. మనకి బ్యాక్ సైడ్ ఇలా ఉంటుంది. అండ్ ఫ్రంట్ వచ్చేసి ఇలా ఉంటుందనమాట. ఈ సైజెస్ వచ్చేసి మనకన్నీ కూడా సింగిల్ కాట్ బెడ్ మీదకి సరిపోయే సైజేనండి. ఇవైతే డబుల్ కాట్ బెడ్స్ మీదకి రావు. డబుల్ కాట్స్ బెడ్ మీదకి కూడా మనకి కావాల్సిన పెద్ద పెద్ద 6x6, 7x7 బ్లాంకెట్స్ కూడా ఉన్నాయి. అవైతే కాస్త ఎక్కువ ప్రైజెస్ ఉన్నాయి. ఈచ్ 400. అంటే డిజైన్ బట్టి, కలర్ బట్టి, క్వాలిటీ బట్టి కూడా మనకి ప్రైజెస్ అనేవి చాలా మారినాయండి. సో, ఈ 8 బ్లాంకెట్స్ అయితే నేను నుమాయిష్‌లో పర్చేస్ చేశాను. సో, ఈ టాప్ ఉంది కదా! ఈ టాప్ వచ్చేసి కూడా నేను నుమాయిష్‌లోనే తీసుకున్నానండి. నాంపల్లి ఎగ్జిబిషన్‌లో. సో, దీనికి డిజైన్ అయితే ఇలా వచ్చింది. 1000 రూపీస్‌కి 3 పీసెస్ ఇచ్చారు. నాకైతే ఫిట్టింగ్ కొంచెం నేను కావాలని ఎక్స్‌ట్రా సైజ్ తీసుకున్నాననమాట. సో, హ్యాండ్స్ అయితే ఇలా ఉన్నాయి. ఫ్యాబ్రిక్ అయితే సాఫ్ట్‌గా ఉంది. మనం రెగ్యులర్‌గా ఆఫీస్ వేర్‌కి గానీ, టెంపుల్స్‌కి గానీ ఎక్కడికైనా ఏసుకెళ్ళొచ్చు. సో, నుమాయిష్‌లో బ్లాంకెట్స్ తీసుకోవడం వల్ల లాభమా? నష్టమా? అని అడిగితే గనక లాభమనే చెప్తానండి. ఎందుకంటే నేనొక 8 బ్లాంకెట్స్ వరకు కొన్నాను. ఇవే బ్లాంకెట్స్ నేను 3 ఇయర్స్ బ్యాక్ కొన్నానండి. సో, మీకది కూడా చూపిస్తాను. సో, ఇది నేను 2 నుంచి 3 ఇయర్స్ అయింది ఇది తీసుకుని. కంటిన్యూయస్‌గా ఈ 2 ఇయర్స్‌లో మేము దీన్ని వాడుతూనే ఉన్నాము. ఆల్మోస్ట్ 25-30 టైమ్స్ దీన్ని వాష్ చేసి ఉంటాను. అయినా కూడా ఎక్కడ కలర్ గానీ, ఫ్యాబ్రిక్ గానీ ఏమాత్రం షింక్ అవ్వడం గానీ, కలర్ షేడ్ రావడం గానీ ఇలాంటిది ఏం జరగలేదనమాట. మీరు చూస్తున్నారు కదా! ఫ్యాబ్రిక్ కూడా అలానే ఉంది. చాలా సాఫ్ట్‌గా ఉంది. ఎక్కడ చిన్న ముడత కూడా రాలేదండి. ఇదండి దుప్పట్ల మీద రివ్యూ అయితే.
అండ్ ఈ టాప్ గురించి అయితే నేను దీన్ని ఇంకా వాష్ చేయలేదు. నేను ఎప్పుడు క్లాతింగ్ అయితే నుమాయిష్‌లో పర్చేస్ చేయలేదు. ఇదే ఫస్ట్ టైమ్ అనమాట. సో, దీన్ని వాష్ చేసిన తర్వాత ఈ ఫ్యాబ్రిక్ కూడా ఎలా ఉందో నేను మీకు దీని మీద కూడా రివ్యూ ఇస్తాను. చూసారు కదండీ వీడియో. మరి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మధుస్ బొమ్మరిల్లు ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.